ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది. హైకోర్టు స్టే ఎత్తేయడంతో మరొకసారి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం కలెక్టర్ నుంచి ఎలక్షన్ కమిషన్ కి హైకోర్టు ఆర్డర్స్ చేరాయి. రీ-నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలకి మరో 2 వారాల సమయం పట్టే అవకాశం ఉంది. ఎన్నికలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటున్నారు కలెక్టర్ నారాయణ రెడ్డి. ఇబ్రహీంపట్నం ఎన్నికపై ఎలక్షన్ కమిషన్ దే తుది నిర్ణయం అని చెప్తున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలుంటాయని, కిడ్నాప్ కేసులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్తున్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించిన అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. ప్రస్తుతం మనతో పాటు రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి ఉన్నారు. సార్, కోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది, కలెక్టర్ విల్ టేక్ నెక్స్ట్ యాక్షన్ అని. ఏంటి నెక్స్ట్ యాక్షన్ ఏమి ఉండబోతుంది సార్? ఎస్, మాకు నిన్ననే కోర్టు నుంచి ఆర్డర్స్ కూడా మాకు అందడం జరిగింది. సో ఫర్దర్గా ఇప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే ఆర్డీఓ ఇబ్రహీంపట్నం ఆ కోర్టు ఆర్డర్ ఇప్పటి వరకు అంటే మనం లాస్ట్ డే మనం ఆ యొక్క ఇండైరెక్ట్ ఎన్నికలను పోస్ట్పోన్ చేశాం కాబట్టి ఆ యొక్క డీటెయిల్స్ను అన్నీ కూడా మాకు రిపోర్ట్ చేయడం జరుగుతుంది. మా దగ్గర నుంచి మళ్ళీ ఎస్ఈసికి, స్టేట్ ఎలక్షన్ కమిషన్కు రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా ఎస్ఈసి ఈ యొక్క కోర్టు ఆర్డర్ ప్లస్ ఆ ప్రొసీడింగ్స్ అంతా కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఫర్దర్గా మళ్ళీ ఈ యొక్క ఇండైరెక్ట్ ఎలక్షన్ కోసం కండక్ట్ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ నోటిఫికేషన్ ప్రకారంగా మళ్ళీ తదుపరి ఎలక్షన్కి సంబంధించిన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఎస్ఈసి విల్ టేక్ ఏ కాల్ ఆన్ దిస్. మళ్ళీ ఎలక్షన్ నిర్వహించాలనేది, కౌంటింగ్ ప్రాసెస్, చైర్మన్, వైస్ చైర్మన్ ఎలక్షన్ ప్రాసెస్ నిర్వహించాలని డైరెక్షన్స్ ఇస్తుంది కదా. ఈ హోల్ ప్రాసెస్ మొత్తం ఎంత టైం తీసుకునే అవకాశం ఉంటుందండి? అంటే మామూలుగా ఇక్కడ నుంచి ఎస్ఈసికి రిపోర్ట్ వెళ్ళిన తర్వాత ఎస్ఈసి దాంట్లో ఉన్న లీగాలిటీ ప్లస్ కోర్ట్ డైరెక్షన్స్ ప్రకారంగా ఫర్దర్ స్టెప్ తీసుకోవడం జరుగుతుంది. సో అంటే ఎస్ఈసిలో మనం ఐ కెనాట్ ఎక్స్పెక్ట్ దట్, బట్ లీగాలిటీ ప్లస్ కోర్ట్ డైరెక్షన్స్ ప్రకారంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ చైర్మన్ ఎలక్టెడ్ చాలా డ్రామాటిక్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. బీఆర్ఎస్ క్యాండిడేట్ని అందరూ కలిసి ఒక వ్యక్తిని ఎన్నుకున్నారని, లాస్ట్ మూమెంట్లో అది కోర్టు ఆర్డర్తోనే ఆగిపోయిందని. సో ఇప్పుడు తను కూడా కోర్టుకి వెళ్ళాడు. ఆకులు యాదగిరి అనే వ్యక్తి కిడ్నాప్ అయినందుకు అది ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇండిపెండెంట్ క్యాండిడేట్కి సంబంధించిన కిడ్నాప్కి సంబంధించి అది ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈయన సుదర్శన్ రెడ్డి నన్ను ఎన్నుకున్నారు కానీ ప్రకటించలేదని తను కోర్టుకి వెళ్ళాడు. ఇవేమైనా ఎఫెక్ట్ అవుతాయంటారు ప్రొసీజర్ లెంత్ అవ్వడానికి? అంటే జస్ట్ మళ్ళీ ఫర్దర్గా కోర్టుకు వెళ్ళినట్టు తెలుస్తుంది. అంటే ఒకవేళ కోర్టుకు సబ్మిట్ చేసే ఎవిడెన్స్ ప్లస్ వాటి ప్రకారంగా మళ్ళీ కోర్టు ఏదైనా ఫర్దర్గా డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు. సో ఆ విధంగా వస్తే మళ్ళీ ఆ యొక్క ఆర్డర్ని కూడా స్టడీ చేసిన తర్వాత మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఎలక్షన్ అప్పుడు కూడా మొన్న జరిగినట్టుగానే భారీ బందోబస్తు ఉండే అవకాశాలు ఉంటాయి యాజ్ ఎ సెన్సిటివ్ కేసు లాగా డీల్ చేసి? డెఫినెట్గా. ఎందుకంటే కొంతవరకు ఈ యొక్క ఇబ్రహీంపట్నం కౌన్సిల్ సంబంధించిన ఎలక్షన్ అనేది కొంత సెన్సిటివ్గా మారింది కాబట్టి డెఫినెట్గా బందోబస్తు విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో ప్రాపర్ జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తాం. ఎస్, డెఫినెట్గా ఒకవేళ ఏదైనా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్ జరిగి ఉంటే ఇప్పుడు తప్పకుండా మీటింగ్ అనేది కంప్లీట్ వీడియో సర్వేలెన్స్లో జరిగిన మీటింగ్ అది. సో కాబట్టి పోలీస్ కెన్ ఎగ్జామిన్ ఇట్, పోలీస్ కెన్ వాట్ ఈస్ దట్ దే కెన్ ఫైల్ ద ఛార్జ్ షీట్. కాబట్టి దాంట్లో మనకు విత్ ఇన్ ద హాల్లో జరిగిన ప్రతిదీ కూడా మనకు వీడియోగ్రఫీ ఉంది. ఒకవేళ అవుట్ సైడ్ ఏదైనా జరిగి ఉంటే కూడా పోలీస్ ప్రాపర్ ఎంక్వైరీ తర్వాత దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైనా వయలేషన్ జరిగి ఉంటే దాని మీద తప్పక ఎలక్షన్ కమిషన్ యొక్క నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం. దాంట్లో స్టేట్ ఎలక్షన్ కమిషన్ తీసుకునే నిర్ణయం ప్రకారం ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఉంటాయని అంటున్నారు. విత్ కెమెరా పర్సన్ పి వెంకట్తో శ్రవణ్, TV9 RR డిస్ట్రిక్ట్. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.